సార్ చాలా మందికి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటాం తెలియదు కానీ ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు డైలీ 20 ఎగ్స్ అని 40 ఎగ్స్ అని ఒక గోల్ పెట్టుకుంటారు వాళ్ళే గోల్ పెట్టుకుంటారు. అది కరెక్ట్ అంటారా లేకపోతే రాంగ్ అంటారా? న్యూట్రిషన్ పరంగా లేటెస్ట్ రీసెర్చ్ అంటే యాక్చువల్గా నేను ఐ ఆల్వేస్ ఎడ్యుకేట్ ఒక 2 hours ఎప్పుడు నేను ఓన్లీ నా యొక్క న్యూట్రిషన్ యొక్క లెవెల్ అప్డేట్ అవుతూ ఉంటాను నేను ఎప్పుడు. సో ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఎగ్ వైట్స్ తింటే మన బాడీ ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకోలేదంట. ఓకే, వైట్తో పాటు ఎల్లో తినాల్సిందే కంపల్సరీ. ఎనీ రీజన్ సార్? అంటే అబ్జార్ప్షన్ ఉండదు. ఓకే, ఓన్లీ వైట్ తీసుకుంటే అది ప్రోటీన్ కింద కన్వర్ట్ అయ్యి అబ్జార్బ్ అవ్వదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క ఎగ్ న్యూట్రియంట్స్ వస్తూ ఆ ఎల్లో కూడా తీసుకుంటేనే మన బాడీ వైట్స్ కి ఒక ఎల్లో తినాలని ఉంటుందా లేకపోతే? అలాగే హోల్ ఎగ్ తీసుకుంటే మంచిది. అండ్ సెలెక్షన్ ఆఫ్ ఎగ్స్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే లైక్ కేజ్లో ఉన్న ఎగ్స్ కాకుండా కేజ్ ఫ్రీ బయట ఉన్న ఎగ్ చికెన్ నుంచి వచ్చే ఎగ్స్ తీసుకుంటే ఏముందంటే మన బాడీ ఇన్ఫ్లమేట్ అవ్వదు. ఓకే, సో ఆ యొక్క బర్డ్ త్వరగా గ్రో అవ్వడానికి త్వరగా ఎగ్స్ రావడానికి లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్ చేస్తారనమాట ఈ పౌల్ట్రీ వాళ్ళు. అందుకనే ఇప్పుడు చిన్న చిన్న కిడ్స్ 9-10 yearsకే మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు, ఆడపిల్లలు. ఎందుకంటే ఆ చికెన్కి ఎలాగైతే గ్రోత్ హార్మోన్ ఎలాగైతే ఇస్తారో వీళ్ళకి కూడా గ్రోత్ ఫాస్ట్ అయిపోతుంది అనమాట. లైక్ సో అలాగా ఫుడ్ హ్యాబిట్స్ వల్లే కదా సార్? ఆ యొక్క ఇంజెక్షన్స్ వల్లే అడల్ట్రేషన్ అంటారు దాన్ని. సో నేచర్కి విరుద్ధంగా అడల్టరేట్ చేయడం వల్ల మిల్క్ కూడా వీ షుడ్ ఎవ్రీవన్ షుడ్ ఆల్వేస్ డూ దేర్ ఓన్ రీసెర్చ్ అండి. ప్రతి ఒక్కళ్ళు నేను ఐ వోంట్ ఎండోర్స్ అని ఇదే తీసుకోండి బ్రాండ్ అలా చెప్పను. ఎవరికాళ్ళు హోంవర్క్ చేయాల్సిందే. ఇప్పుడు హనీ ఉందనుకోండి, హనీ ఏది ప్యూర్ అంటే ఏది చెప్పగలం మనం? చెప్పలేం. మనం హోంవర్క్ చేయాలి, మనం వెళ్ళి చూడాలి, చూసి మనం నమ్మితేనే, నమ్మకం మీదే ఉంటుంది ఏదన్నా కానీ. ప్రతిదీ అలాగే అయిపోయిందండి. పాలు కూడా నమ్మితేనే మనం తాగగలం. ఎగ్స్ కూడా నేనేం చేసేవాడిని అంటే ఎగ్ వైట్స్ నేను ఎక్కువ తినాలి అని చెప్పి బ్రౌన్ ఎగ్స్ నాటుకోడు గుడ్లు అయితే హోల్ తినేవాడిని. అదే వైట్ ఎగ్స్ నేను బయట కొనుక్కొని ఎల్లో పడేయాలి కదా, మనసు ఒప్పదు మన. సో అందుకనే నేను అందులో వైట్స్ తినేవాడిని. సో నేను ఇంక ఇప్పుడు కంప్లీట్గా నేను అవన్నీ మానేసి ఓన్లీ కేజ్ ఫ్రీ ఎగ్స్. మెన్ అయితే కనుక పర్ డే 3 whole eggs తినచ్చు మెన్. ఉమెన్ అయితే 2 whole eggs. ఓకే, అలాగా. నెక్స్ట్ ఆ యొక్క రూమ్ ఫిల్ అయిపోయింది. అంటే ప్రతి ఫుడ్కి ఒక రూమ్ ఉంటుంది అనమాట. అంటే నీకు మార్నింగ్ నేను గీ తీసుకున్నాను 2 tablespoons అయిపోయింది అంటే ఆ రోజుకి అయిపోయినట్టే. మళ్ళీ ఇంకా గీ జోలికి వెళ్ళను. ఐ విల్ గో ఫర్ కోకోనట్ ఆయిల్ ఆర్ సెసమీ ఆయిల్ ఆర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్. సో అదే ఆలివ్ ఆయిల్ నాకు పొద్దున్నే నేను 2 spoons అయిపోయినాయి అనుకోండి, వేరే ఆయిల్కి వెళ్ళను. అలాగా ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకుంటే ఏమవుద్దంటే ఫస్ట్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ దానికి వచ్చే రిజల్ట్ విల్ గివ్ యూ మోర్ ఎనర్జీ, దట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్, దట్ విల్ గివ్ యూ మోర్ నాలెడ్జ్ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీవన్. చిరంజీవి గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు? అంటే లైక్ మణిశర్మ గారు శ్రీదేవి సోడా బాటిల్ మూవీ ఉంది కదండి, సుధీర్ బాబు గారు. అప్పుడు ఆ టీం మొత్తం నా మీలే తీసుకున్నారండి. సుధీర్ బాబు గారు అండ్ ఆ ప్రొడ్యూసర్ విజయ్ చిల్లా అండ్ మణిశర్మ గారు. లైక్ ఆ షూట్ ఉన్నంత వరకు దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. అందరికీ మీల్ వెళ్ళిపోయేది. సో మణిశర్మ గారిని ఒకసారి చూసి చిరంజీవి గారు అన్నారంట, బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు, కొంచెం తగ్గావు అంటే ఒక పర్సన్ ఉన్నాడు విజయ్ మంగం అని, పరిచయం చేయనా అని అన్నా. చిరంజీవి గారు అన్నారంట, లేదు నాకు లైక్ నా సన్ నాకు చెప్పేస్తాడు, రామ్ చరణ్ గారే మొత్తం లైక్ ఇది తీసుకుంటే మంచిది డాడీ, ఈ ప్రోటీన్ తీసుకుంటే మంచిది, ప్రోటీన్ పౌడర్ కూడా తాగాలి రోజుకి ఒకసారి అన్న. అలాగా నాకు సమ్ ఇన్పుట్స్ ఇస్తారు. సో నాకు అవసరం లేదు అని అంటే, కాదు ఒకసారి కలిస్తే తప్పే ఉంది, ఒకసారి మాట్లాడండి విజయ్, దాంతోపాటు కూడా ఫుడ్ కూడా పంపిస్తాడు అని అన్నారు. సో అలాగే నేను ఎవరిని కలిసినా కానీ ఐ ఆల్వేస్ క్యారీ మై మీల్, వాళ్ళకి తీసుకెళ్తాను మీల్. ఆ రోజు చిరంజీవి గారిని మీల్ తీసుకెళ్తే, సరే ఇలాగ నేను మీకు ఫుడ్ తీసుకొచ్చానండి కొంచెం తీసుకుంటారా అంటే, అన్నం పెడతానంటే ఎలా వద్దంటారయ్యా ఎవరన్నా, గివ్ ఇట్ టు మీ అని చెప్పి తీసుకొని టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పి వారి యొక్క మేనేజర్ గురువు గారితో, ఎప్పుడు గిరి గారు గురు వారితో ఫోన్ చేయిస్తారనమాట. లైక్ గురు నాకు ఫుడ్ కావాలి విజయ్ నుంచి అంటే నాకు ఫోన్ వస్తుంది, నేను పంపిస్తాను. దట్ ఈస్ హౌ అలా కనెక్ట్ అయింది. అండ్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, చిన్నప్పుడు ఆ ఫ్యాన్ మూమెంట్ అని మాటలు రాలా ఆయన కలిసినప్పుడు.
అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. చిరంజీవి గారికే చాలా అంటే లైక్ సెలబ్రిటీస్ అందరికీ లైక్ అల్లు అర్జున్ గారికి కానీ, లేకపోతే మహేష్ బాబు గారికి కానీ, విజయ్ చిల్లా గారికి కానీ, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వాజ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్. మనం ఏంటంటే ఆ నాలెడ్జ్ని కొన్నిసార్లు ఇంప్లిమెంట్ చేయలేం. అంటే లైక్ దెర్ ఈస్ ఎ సేయింగ్ అనమాట న్యూట్రిషన్లో, ప్రిపేర్ మీల్స్ ఎల్స్ ప్రిపేర్ టు ఫెయిల్. మీ యొక్క మీల్స్ మీకు ప్రిపేర్డ్గా లేకపోతే మీరు హెల్త్ గోల్స్ రీచ్ అవ్వలేరు. మీ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసిన హీరో అంటే లైక్ అల్లు అర్జున్ చెప్తారా, మహేష్ బాబు చెప్తారా, లేకపోతే చిరు గారు చెప్తారా? లైక్ సుధీర్ చాలా మంది తీసుకున్నారు. సుధీర్ బాబు గారు లవ్స్ మై ఫుడ్ అండి. సుధీర్ బాబు గారు ఎందుకంటే హీఈస్ లైక్ ఎక్స్పర్ట్ కదండి ఫిట్నెస్ చేస్తారు అని అడిగిన ఏం లేదండి, అంత హెల్దీ ఇంగ్రీడియంట్సే. లైక్ ఈవెన్ లైక్ చాలా మంది సెలబ్రిటీస్ లైక్ నమ్రత గారు కానీ ఎవరన్నా కానీ వచ్చి మీ టీంని పంపించి విజయ్ హౌ టు కుక్ అని, లైక్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కూడా. నేను మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా మీలే తీసుకుంటారు. సో వాళ్ళ టీంకి వెళ్ళి చెప్పినా కానీ, ఎంత ఎడ్యుకేట్ చేసినా కానీ ఆ చేతి వాటం అనేది పోదు కదా మోస్ట్ ఆఫ్ ద కుక్స్కి. సో అది ఇప్పుడు బై మిస్టేక్ 2 కానీ 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా ఆయిల్ వేసామనుకోండి, ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 100 క్యాలరీస్. సో మనం 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేస్తే 300 క్యాలరీస్ ఎక్స్ట్రా. మనం చేసిందంతా వృధా అయిపోతుంది, మనకు రిజల్ట్ రాదు. సో అలాగా ప్రతిసారి ఎక్స్పర్ట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఆల్ ద టైమ్. సో దట్ ఈస్ వేర్ ఐ విల్ కీప్ థింగ్స్ సింపుల్ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ హ్యాపీ. ఈవెన్ స్నాక్ కూడా వాళ్ళకి కావలసినట్టు లైక్ స్ప్రింగ్ రోల్స్ టైప్లో, లైక్ ఇట్స్ లైక్ స్ప్రింగ్ రోల్స్ టైప్లో. సో వీ ఆల్వేస్ సెండ్ గుడ్ డెజర్ట్స్. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ యొక్క డెజర్ట్స్ వాళ్ళ పిల్లలే తినేస్తారు. సో అంత టేస్టీగా. అంటే మీ ఫుడ్ ఓన్లీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కేనా, లేకపోతే మంచి అందం గ్లో అంటే లైక్ దానికి కూడా? అంటే ఇప్పుడు క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుందండి. ఎప్పుడు అయినా క్రికెట్లో మోస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే రాహుల్ ద్రావిడ్ అంటారు. అంటే అతను నాట్ స్టైలిష్ బ్యాట్మెన్, హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. సో మీరు హెల్దీ పర్ఫెక్ట్ ఫుడ్ తింటే అందం ఇవన్నీ అనేది బై ప్రొడక్ట్స్ అనమాట. సో ఆ ఫేస్లో గ్లో కానీ ఏదైనా కానీ దోస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్. విజయమంగం ప్రొడక్ట్స్ కాదు, ఏం కాదు, నేచర్ దేవుడిచ్చిన ప్రొడక్ట్స్. ఓకే ఓకే. వేర్ ఈటింగ్ రైట్ ఫుడ్, రైట్ టైం, రైట్ క్వాంటిటీ అండ్ రైట్ క్వాలిటీ ఈజ్ ద ఫిలాసఫీ. ఓకే. సో ఆ ఫుడ్ తింటే మీరు ఏముందండి, బ్లడ్ ఫ్లో బాగుంది, మీరే అన్నారు బ్లడ్ ఫ్లో అని. బ్లడ్ ఫ్లో బాగుంది అంటే మన హెయిర్ పోదు, అండ్ మన ఎక్కడైతే బ్లడ్ ఉందో అక్కడ ఫ్యాట్కి చోట్లేదు. ఓకే. ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుద్దంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెస్క్ జాబ్ వాళ్ళు ఉన్నోళ్ళు ఈ పార్ట్లో బ్లడ్ ఫ్లో ఉండదు, చేతులు ఊపుతాం, కాళ్ళు కూడా కదుపుతాం, కానీ ఇక్కడ బ్లడ్ ఫ్లో ఉండకపోవడం వల్లే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉండదు. చాలామంది బౌన్సర్స్ చూడండి, బౌన్సర్స్కి పెద్ద పెద్ద బైసెప్స్ ఉంటాయి, బిగ్ ఫ్యాట్ బెల్లీ తయ్యి అంత ఉంటుంది వాళ్ళ హ్యాండ్. బట్ అంటే ఇక్కడ స్టమక్ దగ్గర, గట్ హెల్త్ దగ్గర, గట్ ప్లేస్లో ఎక్కువ బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు చెట్టుకి నీళ్లు సరిగ్గా పోయకపోతే, వాటర్ పోయకపోతే ఏమవుతుందండి? సో అది దాని యొక్క జీవత్వం పోతుంది. అవును. అలాగే మన ఫేస్లో గ్లో అనేది అంటే జీవత్వమే. అది కనుక రెజ్యూనేట్ అవ్వాలి. ఎప్పుడు మన యొక్క బ్లడ్ ఎప్పుడు క్యారీ చేసేది కూడా ఇన్ఫ్లమేట్ కాకుండా ఆల్కలైన్ స్టేట్లో ఉండాలి. సో ద మోస్ట్ ఆల్కలైన్ స్టేట్ చెప్పా కదండి, మన యొక్క సలైవా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఓకే, ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఎక్కువ ఏం తింటే మంచిది ఒకసారి? అంటే చాలా మంది ప్రేక్షకులకి, అంటే కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం. అవును. కొంచెం బీసీ టౌన్లో ఏదైనా ఉండే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఈ షో మనకి. అంటే లైక్ మన యొక్క రైతు బజార్లో దొరికే ఫుడ్డే అండి. ఎప్పుడైనా సరే మన యొక్క వెజిటబుల్స్ కానీ రైస్ కానీ ట్రావెల్ డిస్టెన్స్ తక్కువ ఉండాలి. ఓకే. అది పెంచిన దగ్గర నుంచి మన ప్లేట్కి వచ్చేదాకా ఫార్మ్ టు ప్లేట్ అంటారు. ఓకే. ఎఫ్ఎఫ్, ఫార్మ్ టు ప్లేట్. ఫార్మ్ టు ప్లేట్ యొక్క డిస్టెన్స్ ఎంతైతే తక్కువ ఉంటుందో ఆ యొక్క ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది అవకాడో మంచిది అంటారు. పేరు నుంచి తీసుకునే అవకాడోస్ ఉంటాయి. ఒక అవకాడో 250 రూపీస్ పెట్టుకొని యూఎస్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు అవకాడో ఇక్కడ తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మోస్ట్ ఆఫ్ దెమ్, నో డౌట్ అవకాడో ఇస్ బెస్ట్, కానీ దాని ట్రావెల్ డిస్టెన్స్ చూడండి. దట్ ఈస్ ద అదర్ పార్ట్ ఆఫ్ ఎర్త్ కదండి, అదర్ పార్ట్ ఆఫ్ గ్లోబ్.
సో ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, హ్యాపీగా వాళ్ళే చెట్లు వేసుకుంటారు. ఇంటి ఫుడ్ ఎప్పుడైనా సరే మన దగ్గరలో ఇట్ షుడ్ ఆల్వేస్ ఎప్పుడు దగ్గరలో గ్రో అయ్యేది చాలా మంచిది అనమాట. గ్రేట్. సో మన లైక్ పెద్దవాళ్ళు లేకపోతే పురాణాలు లేకపోతే మన యొక్క బుక్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నాన్ వెజిటేరియన్ మనకి దూరంగా ఉండే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు. అందుకని వైల్డ్ కాట్ సాల్మన్, వైల్డ్ కాట్ ఫిషెస్ అంటారు. అంటే సముద్రం మధ్యకి వెళ్ళి తీసుకుంటారు అనమాట. ఎందుకంటే సముద్రం ఒడ్డున ఉన్న ఫిషెస్ ఏమవుతుంది, మన హ్యూమన్ చేసిన మిస్టేకే ఆ యొక్క ప్లాస్టిక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసి పొల్యూట్ అయితే ఆ ప్లాస్టిక్స్ని ఆ ఫిషెస్ తింటున్నాయి. దానివల్ల మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఆ మెర్క్యూరీ కంటెంట్ ఈజ్ పాయిజనస్ ఫర్ అవర్ బాడీ. అందుకని వైల్డ్ కాట్ ఫిషెస్ ఒక 5-10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఫిష్ కాట్ చేసి తీసుకురావడం. అంటే లైక్ దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఒక జీవిని బలిస్తే పాపం అది కూడా అంటారు కదండి. అండ్ ఆల్సో దెర్ ఈజ్ డిఫరెంట్ సేయింగ్స్ అనమాట. ఇప్పుడు యానిమల్కి చెవు ఎంత పెద్దది ఉంటే అది చనిపోయేటప్పుడు దానికి బాధ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫిష్ కానీ చికెన్ కానీ వాటికి చెవులు నెగ్లిజిబుల్, కనిపించదు. సో అవి ప్రాణులే, వాటికి నొప్పేస్తాయి. కానీ ఆ యొక్క చనిపోయేటప్పుడు ఆ బాధ, ఇప్పుడు దానికన్నా ఎక్కువ బాధ గోట్ కన్నా ఎక్కువ బాధ బీఫ్ కన్నా ఎక్కువ బాధ ఎలిఫెంట్. లైక్ అంటే లైక్ దాన్ని తింటారని కాదు, చెవుకి ఎంత అంటే లైక్ తలుచుకుంటేనే మనకి ఎలా అనిపిస్తుంది. మనకి ఎలిఫెంట్ బాధపడతా ఉంటే చూడలేం ఎవరన్నా కానీ, అంటే దాన్ని ఎప్పుడు చూడనోళ్ళు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ మన యొక్క చెవు సైజ్ బట్టి కూడా మన యొక్క బాధ అనేది ఉంటుంది డిఫరెంట్గా. సో వెజిటేరియన్స్ అనేది ఎప్పుడు మనకి ఫార్మ్ టు ప్లేట్ దగ్గర ఉండాలి, నాన్ వెజిటేరియన్ ఎప్పుడు వైల్డ్ దూరంగా ఉండాలి. సో ఇప్పుడు కేజ్డ్ చికెన్ ఉందండి, అది పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆ కేజ్లోనే ఉంటుంది. ఎంత స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఉంటుందండి. ఆ స్ట్రెస్ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్. అదే మనం ఇప్పుడు లయన్కి ఉంటుంది స్ట్రెస్, డీర్కి ఉంటుంది స్ట్రెస్, కానీ దట్ మొమెంట్ ఓన్లీ. నాకు ఈ డీర్ దొరకకపోతే నేను చనిపోతాను అని లైన్ అనుకుంటుంది. దానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. నేను లైన్కి దొరికితే నేను చనిపోతాను అని ఆ జింకకు ఉంటుంది. దానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. మన హ్యూమన్ యొక్క తప్పు ఏంటంటే వీ విల్ క్యారీ దట్ స్ట్రెస్. 4-5 రోజులు తీసుకెళ్తాం ఆ స్ట్రెస్ని. దానివల్ల మన బాడీలో లివర్ ఎక్కువ బాధపడుతుంది. లివర్ని సరిగ్గా లేదనుకోండి మన ఫేస్లో గ్లో పోతుంది, ఆ జీవత్వం పోతుంది. సో స్ట్రెస్ని క్యారీ చేయొద్దు. సో అందుకనే ఇప్పుడు జింక దొరికింది, సింహానికి దొరికితే ఆ మూమెంట్ చనిపోయేంత వరకే ఉంటుంది దాని యొక్క బాధ. దానికి పాయిజనేట్ అవ్వదు, దాని యొక్క బాడీ పాయిజనేట్ అవ్వదు. ఈవెన్ అవతార్ మూవీలో చూడండి, వాళ్ళు హలాల్ టైప్లో ఒక మంత్రం చదివి దాన్ని కిల్ చేస్తారు, ఒక యానిమల్ని. యూ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి. బట్ మీరు చెప్పింది వింటే చాలా మంది హైదరాబాద్లో చికెన్ తినరు, అన్ని కేజెస్లోనే పెట్టే ఉంటాయి కదా. దట్ ఈస్ వాట్ మొత్తం. ఇప్పుడు వేగనిజం కానీ, వేగనిజం రావడానికి మెయిన్ కారణం ఏంటండి, బికాస్ ఆఫ్ యానిమల్ క్రూయాలిటీ. అండ్ లైక్ ప్యూర్గా పెంచితే మంచిదే. సో నో డౌట్ మనకి ఇప్పుడు మనకి ఎలాగైతే మనం ఓన్లీ చికెన్ దాని గురించి ఆలోచించే బాధపడుతున్నాం, కానీ ఇప్పుడు యుఎస్, యూకే అలాంటి డెవలప్డ్ కంట్రీస్లో అసలు నీట్నెస్ లేని బీఫ్ ప్రొడక్షన్ అవన్నీ చూస్తే రక్తాలు ఏర్లై పారుతాయి అనమాట. లైక్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అంతా. ఆ హైజీన్ ఉండదు, ఏమీ ఉండదు. ఒక పౌల్ట్రీ వ్యాన్ పక్క నుంచి వెళ్తేనే ఆ స్మెల్ మనం భరించలేం. ఓకే. సో అలాంటిది ఆ చుట్టుపక్కల మనం ఇట్స్ ఆల్ టాక్సిటీ, నెగిటివిటీ అనమాట. ఆ నెగిటివిటీ మన బాడీలో ఇండల్జ్ అవుతుంది అనమాట. సో వీ షుడ్ ఆల్వేస్ స్టే అవే ఫ్రమ్ దట్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. అండ్ చాలామందికి ఒక 70-80% పీపుల్కి ఇప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్ అనేది లేనే లేదు. అవును. స్ట్రెస్, బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఆఫీస్ కాల్స్ అని, వేరే కాల్స్, రకరకాల ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళకి కూడా. దానివల్ల GI ట్రాక్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. గ్యాస్ ఒక్కటే అనుకుంటారు, అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్తుంటారు. మనకి లోడ్ ఎక్కువైపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోతే? సో మైండ్ఫుల్లీ దట్ ఈస్ ద రూట్ కాజ్ అండి. మన స్టమక్లో డైజెషన్ ఎప్పుడు 70% మన నోట్లోనే అయిపోవాలి. చూయింగ్ మనం ఎప్పుడు లైక్ దెర్ ఇస్ ఎ సేయింగ్ ఆల్సో, న్యూట్రిషనిస్ట్ ఎంత చెప్పి ఒక సేయింగ్ కూడా ఏంటిదంటే యూ షుడ్ ఆల్వేస్ డ్రింక్ ఫుడ్, చూ వాటర్. అంటే ఈవెన్ వాటర్ కూడా సలైవాతో మిక్స్ కావాలి. అదే సలైవాతో మిక్స్ కాకపోతే మన బాడీకి వంట పట్టదు. అంటే మనం తినేది ఫుడ్ ఒక బాడీకి కాదండి,
మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే మన ఫుడ్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి సెల్కి డోర్ కొట్టుద్ది, సెల్ నీకు ఫుడ్ తీసుకొచ్చాను కొంచెం దీన్ని అబ్జార్బ్ చేసుకొని నాకు ఎనర్జీ కింద కన్వర్ట్ చేయండి, కానీ ఈ సెల్ ఓపెన్ చేయదు డోర్. ఎందుకు ఓపెన్ చేయదు అంటే దానికి కీ లేదు. ఆ కీ ఈజ్ యువర్ సలైవా. ఎప్పుడైతే మీ యొక్క ఫుడ్ సలైవాతో మిక్స్ అయితేనే మీ యొక్క సెల్ అబ్జార్బ్ చేసుకుంటుంది మన బాడీ. ఆ మిలియన్స్ ఆఫ్ సెల్స్ని మనం ఎన్ని సెల్స్ అయితే యాక్టివ్గా ఉంటాయో మీ మెటాబాలిజం అంత ఉన్నట్టు, మీరు అంత హెల్తీగా ఉన్నట్టు. అదే ఇన్ఎఫిషియెంట్ సెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు అంత అన్హెల్దీ కింద లెక్క అనమాట. సో యూ షుడ్ ఆల్వేస్ బీ వెరీ ఎఫిషియంట్ అనమాట, ఎఫెక్టివ్. అండ్ ఆల్సో మీ యొక్క సెల్స్ అన్నటికీ కూడా ఆ ఫుడ్ అందించాలి అంటే మైండ్ఫుల్ ఈటింగే చేయాలి. అంటే టీవీ చూస్తూ తినకూడదు, మాట్లాడుతూ తినకూడదు, ఫోన్ చూస్తూ తినకూడదు, అన్నం నోట్లో పెట్టుకొని తినకూడదు. లైక్ చాలామంది టీవీ చూస్తూ మెడ తిప్పుతూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ వాళ్ళంతా ప్రముఖులైతే కానీ మనకి బయటికి రాదు యాక్చువల్గా. ఈవెన్ చాలామంది సెలబ్రిటీస్ చనిపోవడానికి మెయిన్ రీజన్ కూడా స్లీప్ లేకపోవడం వల్లే. ఎలాగైతే మన యొక్క బ్లడ్ని ఎలాగా మనం ప్యూరిఫై చేసుకుంటాం, త్రూ ఫుడ్ కదండి. మన యొక్క కార్డియో ఇవన్నీ చేయడం వల్ల మన హార్ట్ అన్నీ హెల్తీగా ఉంటాయి. అలా యొక్క మన మజిల్స్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఆర్ పవర్ యోగా చేసి మన యొక్క మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మన బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలండి? మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ క్వాలిటీ స్లీప్. స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకి ఎలాగైతే గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది ఎలా ఉంటాయో, గుడ్ స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. మీరు కంటిన్యూగా నిద్రపోయి నెక్స్ట్ డే వర్కౌట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ గుడ్ స్ట్రెస్. వర్కౌట్ చేయడం అనేది ఒక స్ట్రెస్, దట్ ఈస్ పాజిటివ్ స్ట్రెస్. అదే మీరు సరిగ్గా నిద్ర లేకుండా ఓన్లీ 4 అవర్సే పడుకొని, 3 అవర్సే పడుకొని, లేకపోతే 9 అవర్స్ పడుకున్న క్వాలిటీ స్లీప్ లేకుండా పడుకొని నెక్స్ట్ డే వర్కౌట్కి వెళ్తే ఇట్ ఈస్ నెగిటివ్ స్ట్రెస్. ఆ నెగిటివ్ స్ట్రెస్ వల్ల మన యొక్క బ్లడ్ ఫ్లో డిస్టర్బ్ అయ్యి పీపుల్ ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్ ఇన్ జిమ్. ఓకే, మన ఇంట్లో ఒక 6-7 మెంబర్స్ ఉన్నాం, అవును, దానిలో ఒక 2 కదిలిచ్చినా కానీ ఒకటే చెప్తారు, నా డ్రీమ్ ఒక 10 kgs తగ్గటం, నా ఏం అది 2 months టార్గెట్ పెట్టుకున్నాను అని కామన్గా చెప్తున్నారు ఇప్పుడు. అవునవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలుకి? అసలు అది అంటే లైక్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్వేస్ ఎవాల్వింగ్ అండి. ఒకప్పుడు అది కరెక్ట్, కానీ న్యూట్రిషన్ దానికి లోతు తెలిసే కొద్దీ, ఆ డెప్త్ తెలిసే కొద్దీ న్యూట్రిషన్ దాంట్లో చేంజెస్ కూడా చేయాలి. ఎప్పుడు మనం వెయిట్ లాస్గా చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం అని చెప్పా కదండి నేను. ఇప్పుడు మీరు హెల్తీగానే తింటున్నారు, క్యాలరీ డెఫిషిట్లోనే తింటున్నారు. ఒక రోజున మీరు పొరపాటున సాల్ట్ ఎక్కువ తిన్నారు. సాల్ట్ మీరు కిలోలు తినరు కదా, ఒక టేబుల్ స్పూన్ ఎక్కువైనా లాట్ ఆఫ్ వాటర్ మన బాడీలో ఉండిపోద్ది. కానీ వేయింగ్ మిషన్కి ఎక్కి చూస్తే 1.5 kg ఎక్స్ట్రా ఉంటారు. ఓకే, అండ్ మీ యొక్క బాడీ యొక్క మెజర్మెంట్స్ కూడా మారిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కూడా నా దగ్గరికి మెయిన్ రావడానికి ఏంటంటే వాటర్ ఫ్లషింగ్ అనమాట. నా యొక్క ఫుడ్ అంతా మ్యాక్సిమం వాటర్ అనేది స్టోర్ అయ్యి ఉండదు, ఎంత ఉండాలో అంతే ఉంటుంది వాటర్ అనేది. సో ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ పోతే ఏమవుద్ది, వీ లుక్ టోన్డ్. ఓకే, ఆ జా లైన్ రావడం, లుకింగ్ బ్యూటిఫుల్, లైక్ చాలా పోర్షన్ సైజ్ పర్ఫెక్ట్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. మీరు చాలా ఎక్స్పెన్సివ్, మీ అపాయింట్మెంట్ దొరకటమే కష్టం. సో వాటర్ ఫ్లషింగ్ అంటే ఏం ఎక్కువ తీసుకుంటే పోతుందో చెప్తే పాపం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముందు. యాక్చువల్గా ఈవెన్ ఫర్ సెలబ్రిటీస్ ఆల్సో ఎప్పుడైనా కానీ మనకి కార్న్ మక్క బొట్టు ఉంటుంది కదండి, మక్క బుట్ట పైన లేయర్స్ మనం తీసేసిన తర్వాత లోపల సిల్క్ ఉంటుంది. అవును, కార్న్ సిల్క్ అంటారు దాన్ని. ఆ సిల్క్ని బ్రూ చేసుకొని టీ లాగా మనం తీసుకుంటే మన బాడీలో వాటర్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో అది ఎప్పుడు కుదురుద్ది అంటే మీరంటూ ఒక 7 days వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించి పోర్షన్ సైజ్ ప్రకారంగా తీసుకొని, ఇంకా రేపో ఎల్లుండో మనకి ఏదో ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్లో మంచిగా కనిపించాలి అంటే ఆ 2 days ముందు నుంచి మనం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 times ఆ యొక్క టీ లాగా కనుక తీసుకున్నట్టయితే ఆ యొక్క సిల్క్ పడేయద్దు. దట్ ఈస్ ద అమేజింగ్ థింగ్ వేర్ మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఫ్లష్ అవుట్ అవుద్ది. సో యూ లుక్, ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్, అసలు ప్రైసే కాదు కదా అది. సో దట్ విల్ హెల్ప్ యూ టు ఫ్లష్ అవుట్ వాటర్ అనమాట కంప్లీట్. అదొకటి, ఇంకేమైనా ఉందా? అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, యూ విల్ బీ ఎనర్జెటిక్, నో డౌట్. సో మీరు అలా స్పెషల్గా చేయాల్సిన పని ఉండదండి. రెగ్యులర్గా మన యొక్క లైఫ్ స్టైలే మారిపోతే ఈ స్పెషల్గా చేయక్కర్లేదు ఏది. ఇప్పుడు చాలామంది గోల్ పెట్టుకుంటారు, నేను డైలీ ఈ మధ్య ఎక్కువైపోయింది, మినిమం 5 liters తాగండి అంటే
తాగే పనిలోనే ఉంటారు. అంటే లైక్ ఎక్కువ వాటర్ కూడా తాగితే ఎక్కువ మంచిది తాగితే ఉన్న లోపల సాల్ట్స్ ఎలక్ట్రోలైట్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అవును కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మళ్ళీ ఇంకా అంటే లైక్ నీరసంగా కనిపించడం, చాలా మంది వాటర్ ఎక్కువ తాగి నీరసంగా కనిపిస్తారు. అండ్ మనకి విపరీతమైన వర్క్ ఉంటే అప్పటికప్పుడు వాష్రూమ్కి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎనీథింగ్ మోర్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ అనమాట. సో ప్రతిదీ మనకి మితంగా ఉండాలన్నమాట ఏదన్నా కానీ. సో మీ యొక్క బాడీ వెయిట్ ఇప్పుడు నేను ఒక 70 ఉన్నాను సార్, 70 తీసుకోవాలి. 70 × 30 ఇస్ ద మినిమం అమౌంట్, అంటే 2.1 లీటర్స్ తీసుకోవాలి అంతే. మ్యాక్సిమం వచ్చేసి 70 × 40 అంటే 2.8 లీటర్స్. ఇది మధ్యలో 35 ml అంటే 2450 ml వస్తుంది. 70 × 35 2450 ml అంటే 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకుంటే మంచిది. ఎనఫ్ అంతే. ఈ 4-5 చెప్పేదంతా లైక్ ట్రై చేయండి, 2 ట్రై చేయండి. మీరు ఎక్కడ ఎప్పుడు ఎనర్జెటిక్ లెవెల్స్ ఎక్కువ అయితే ఉన్నాయో ఫాలో దట్. ఓకే. సో 35 ml ఈజ్ ద యావరేజ్ వేర్ డెఫినెట్లీ యూ ఫీల్ సో ఎనర్జెటిక్ అండ్ ప్రొడక్టివ్. మనం యాక్చువల్గా మనం తినాల్సిన దానికన్నా తక్కువ తిన్నప్పటికీ మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదండి, రెగ్యులర్ ప్రాబ్లమ్స్. ఆ సాల్వింగ్ ఇది కూడా ఎటువంటి లోటు ఉండకూడదు మన యొక్క థింకింగ్లో కానీ, మెంటల్ ఫోకస్లో కానీ, మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్లో కానీ ఎటువంటి లో ఇన్ ఎనర్జీ ఉండకూడదు. ఓకే. సో అప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ మీరు సెలబ్రిటీస్కి ఈ ఫుడ్తో పాటు ఇది ఒక డ్రింక్ ఇస్తున్నారు సార్. యా అందులో చదవండి, ఆ క్లారిటీలో ఏమేమి ఉన్నాయో ఒకసారి పైకి చదువుతారా? క్యారెట్, యా, పైనాపిల్, ఎస్, జింజర్, ఎస్, మింట్, ఎస్, విజయ్ మంగ. అవును కదా. ఓ ఇది